ప్రశ్నించే వారిపై కేసులు పెట్టే సాంప్రదాయాన్ని ప్రోత్సహించడం మంచి పద్ధతి కాదు అని అధికారులకు, టీడీపీ నేతలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి పేర్నాటి శ్యాంప్రసాద్ రెడ్డి హితవు పలికారు. తిరుపతి జిల్లా కోట మండలం కొత్తపట్నం పంచాయతీలో జరిగిన ఉపాధి హామీ పథక పనులపై అధికారులను ప్రశ్నించిన ఉప సర్పంచ్ ఉప్పల ప్రసాద్ గౌడ్ ఇటీవల అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో బెయిల్పై విడుదలైన ప్రసాద్ గౌడ్ ను శ్యాంప్రసాద్ రెడ్డి పరామర్శించారు. ఈ సందర్భంగా ప్రతిపక్ష నేతలు అధికారులు చూపుతున్న అత్యుత్సాహాన్ని శ్యాంప్రసాద్ రెడ్డి ఖండించారు. కొత్తపట్నం పంచాయతీలో రానున్న రోజుల్లో ఎన్నో పరిస్థితులు రాబోతున్నాయని చెప్పారు. ఆ క్రమంలో రైతులకు చెందిన భూములను ప్రభుత్వం తీసుకుని నష్టపరిహారం అందించాల్సి వస్తుందని, అలాంటి సమయంలో ప్రభుత్వాన్ని, ప్రభుత్వ అధికారులను నిలదీసే సందర్భాలు వస్తాయని, అప్పుడు కూడా అరెస్టులతో రైతులను భయభ్రాంతులకు గురి చేయాలని చూస్తే ఊరుకునేది లేదు అన్నారు. అధికారంలో ఉన్నప్పటికీ తాము ఈ ప్రాంత ప్రజలకు అన్యాయం జరిగితే ప్రభుత్వాన్ని, సంబంధిత అధికారులను ప్రశ్నించడం జరిగిందని ఈ సందర్భంగా శ్యాంప్రసాద్ రెడ్డి గుర్తు చేశారు. ఆయన వెంట పాదర్తి రాధాకృష్ణారెడ్డి, ఉప్పల ప్రసాద్ గౌడ్, ఉప్పల ప్రభాకర్ గౌడ్, ఇన్నమాల వెంకటాద్రి గ్రామస్తులున్నారు. గతంలో ఇచ్చిన పాసి అని చెప్పొచ్చామంటే ఏం మాట్లాడుకోవాలి అసలు దాన్ని చూసుకోవడం ఆయన ఇష్టం చూసుకోవడం మేము వస్తే తీసుకోవడం ఏమైంది అది ఇది ఏంది చూద్దాం మాట్లాడదాం. పంచాయతీ ఉప సర్పంచి, అదేవిధంగా కోట మండల మాజీ జెడ్పీటీసీగా పనిచేసినటువంటి ఉప్పల ప్రసాద్ గౌడ్ గారి అరెస్టు, విడుదల తర్వాత ఈరోజు ప్రసాదం కలిసేదానికి గోవిందపల్లి గ్రామానికి రావడం జరిగింది. ప్రజలకు సంబంధించి ఎన్ఆర్ఈజీఎస్ వర్క్స్కి సంబంధించి ఏపీఎంను ప్రశ్నించినందుకే నాన్ బెయిలబుల్ కేసులు పెట్టి అరెస్ట్ చేసి సుమారుగా 14 రోజులు రిమైండ్లో ఉండి రావడం జరిగింది. ప్రశ్నిస్తేనే కేసులు బనాయించడమా? నిజంగా చాలా విడ్డూరంగా ఉంది. అంటే ఎవరిని ప్రశ్నించకూడదా? వాళ్ళకి రావాల్సిన కూలీల విషయంలో ఏదైతే మస్టర్లు అని చెప్పి అంటారో వాటికి సంబంధించి గత 10-15 రోజులుగా వాళ్ళు చేసిన పనులకు సంబంధించి వాళ్ళు మస్టర్లు యాడ్ చేయలేదని చెప్పి ఫీల్డ్ అసిస్టెంట్ని తీసుకెళ్ళి ఎంపీడీఓ గారిని అడగగా ఎంపీడీఓ గారు ఏపీఎం గారిని పిలిపించడం, అక్కడ జరిగిన వ్యవహారాన్ని వేరుగా చిత్రీకరించి, అంటే 7 సంవత్సరాల లోపల శిక్ష కాలం ఉంటే దానికి బెయిలబుల్ కాబట్టి 41A నోటీస్ ఇచ్చి పంపించాల్సి వస్తుంది అని రాత్రి 11-12 గంటల మధ్యలో ఇచ్చిన కంప్లైంట్ని మళ్ళీ పిలిపించి కేసును మార్చి, వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ని మార్చి హాస్పిటల్కి పంపించి నాన్ బెయిలబుల్ కేసును పెట్టి ప్రసాద్ని అరెస్ట్ చేయడం జరిగింది. కొత్తపట్నం పంచాయతీకి సంబంధించి దాదాపుగా 2009-10 నుంచి ఈ పంచాయతీ కానీ, సిద్ధవరం కానీ, కర్రపూడి కానీ ఇవన్నీ కూడా SCZలో ఉన్న పంచాయతీలు. ప్రజలకు సంబంధించి భూమి పుట్టినప్పటి నుంచి ఈ గ్రామంలో పుట్టిన ప్రతి రైతు బిడ్డకు కూడా కొంతమందికి అసైన్మెంట్ పట్టాలు ఉన్నాయి, కొంతమందికి డీఫామ్ పట్టాలు ఉన్నాయి, కొంతమందికి రైతువారీ పట్టాలు ఉన్నాయి, కొంతమంది ఆక్రమణలు చేసుకుని సాగు చేసుకుంటున్న రైతాంగం ఉన్నారు. సో ఇది దాదాపుగా 14-15 సంవత్సరాలుగా ఈ కోట మండలానికి సంబంధించి ఈ 3 పంచాయతీల్లో SCZల పేరుతో కృష్ణపట్నం పోర్టుకు సంబంధించి కానీ, అదేవిధంగా గత ప్రభుత్వంలో నిగ్డిక్ట్ అనే ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఏజెన్సీకి సంబంధించిన కంపెనీకి దాదాపుగా 2000 చిల్లర ఎకరాలు ఏపీఐసి వాళ్ళు రిజిస్టర్ చేయడం జరిగింది.
దానికి సంబంధించి ఇప్పుడు మళ్ళీ అంటే 2023-24లో క్రిస్ సిటీ పేరుతో ఒక కంపెనీని పొలం ఇవ్వడం జరిగింది. నిగ్డిట్కి సంబంధించిన దాంట్లో ఏపీఐసి వాళ్ళు రిజిస్టర్ చేసిన దాంట్లోనూ రైతులకి నష్టపరిహారం అందించకనే వాళ్ళకి రిజిస్టర్ చేయడం జరిగింది. అప్పట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో వాటిని మేము ప్రశ్నించడం జరిగింది. ఏపీఐసి జడ్ఎం ద్వారా కానీ అదేవిధంగా ఏపీఐసి ఎండీలను అందరినీ కూడా కలిసి రిప్రజెంటేషన్స్ ఇవ్వడం జరిగింది. మేము వాటికి నష్టపరిహారం ఇప్పిస్తాము, ఇచ్చిన తర్వాతనే వర్క్ జరుగుతుందని చెప్పడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా నష్టపరిహారం రైతులకు అందించలేదు. అదేవిధంగా ఇప్పుడు ఏదైతే క్రిస్ సిటీ అనే ఒక ఎస్సీజెడ్ని తీసుకొచ్చారో దానికి సంబంధించి రోడ్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేయాలనే ఆలోచనతోటి రైతులకు నష్టపరిహారం చెల్లించకుండానే ఆక్రమణలకు సంబంధించి కానీ అసైన్మెంట్ భూములకు సంబంధించి కానీ నష్టపరిహారం చెల్లించకుండానే వాళ్ళు పనులు మొదలు పెట్టాలనంటే వాటి గురించి ప్రశ్నిస్తే కూడా నాన్ బెయిలబుల్ కేసులు పెడతారా? రైతులకు సంబంధించి ఆ సాగు చేసుకుంటున్న రైతులు అంటే కేవలం తన ఒక ఉప సర్పంచ్గా కొత్తపట్నం పంచాయతీకి సంబంధించి పనులు చేసిన ఎన్ఆర్ఈజిఎస్ వర్క్ చేసిన వాళ్ళకి కూలీలు రావాలని చెప్పి అడిగినందుకే నాన్ బెయిలబుల్ కేసులు పెట్టారు. మరి ఈ పంచాయతీకి సంబంధించి రేపు రాబోయే రోజుల్లో ఇది ఒక పెద్ద ఇండస్ట్రియల్ హబ్ కాబోతుంది, చెలుకూరు మండలం కానీ కోట మండలం కానీ. దీనికి సంబంధించి రైతాంగానికి సంబంధించి వాళ్ళ భూములకు సంబంధించిన నష్టపరిహారం అడిగితే కూడా వాళ్ళను కూడా నాన్ బెయిలబుల్ కేసుల్లో పెట్టి జైలుకు పంపించే కార్యక్రమాలు చేస్తారా అనేది మాకు ఎవరికి అర్థం కావట్లేదు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఇటువంటి సంప్రదాయాలకి తెరదీస్తే మాత్రం ఖచ్చితంగా మేము కూడా ఎదుర్కొనే దానికి సిద్ధంగా ఉన్నాం. రైతులకు నష్టపరిహారం చెల్లించిన తర్వాత వాళ్ళు ఏదన్నా పొలాల్లోకి వస్తే మీరు దాన్ని ఏ రకమైన కేసులు పెట్టినా లేదా ఏ రకమైన ఇబ్బందులు చేసినా దానికి సిద్ధమే. కానీ రైతులు ప్రశ్నిస్తేనే వాళ్ళకి రావాల్సిన నష్టపరిహారం గురించి ప్రశ్నిస్తే కేసులు పెడతామని చెప్పి చేయడం అనేది బాగలేదని చెప్పి మీ ద్వారా నాయకులకి అదేవిధంగా గౌరవ శాసనసభ్యులకు కూడా తెలియజేస్తూ ఎప్పుడు కూడా ఈ గ్రామాలు చాలా ప్రశాంత వాతావరణంలో ఏ ఇండస్ట్రీ రావాలన్నా లేదా ఏ వ్యవహారం నడపాలన్నా కూడా అందరూ కలిసిమెలిసి ఉండి వాటికి స్వాగతించే పరిస్థితులు ఉన్నాయి. అటువంటి వాటికి ఇక్కడి నుంచి ఈ గ్రామాల నుంచి నాయకులయ్యో లేదా కార్యకర్తలో ఎవరన్నా తప్పుడు సమాచారం ఇస్తే మాత్రం దయచేసి వాటిల్ని పరిగణలోకి తీసుకొని రైతుల్ని ఇబ్బంది పెట్టకుండా ఉండే విధంగా చూడాల్సిన బాధ్యత అధికారులది, శాసనసభ్యులకు ఉందని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటూ రేపు రాబోయే రోజుల్లో కోట చెల్లకూరు మండలాలకు సంబంధించి ఈ తీర ప్రాంత గ్రామాలు ఏదైతే ఉన్నాయో ఇండస్ట్రియల్ హబ్ కాబోతున్నాయి. కాబట్టి ఒక కమిటీని ఏర్పాటు చేసి ఆ కమిటీ ద్వారా ఎవరికైతే నష్టపరిహారం చెల్లించాలనో వాళ్ళందరికీ కూడా ప్రతి సెంటుకు కూడా నష్టపరిహారం చెల్లించే విధంగా మీరు బాధ్యత తీసుకుంటాము అని అంటే మేము స్వాగతిస్తాం. కానీ కేసులు పెట్టో లేకపోతే నిర్బంధం చేసి భూములు లాక్కోవాలంటే మాత్రం ఇక్కడ రైతాంగం ఉపేక్షించే పరిస్థితి లేదు. దయచేసి అటువంటి వాటికి తెరదించాలని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.